బాబు బాబు సిగ్గుమాలినోడా, ఒక బిచ్చగాడి బొచ్చమని ఎంగిలి మెతుకుడు కూడా కక్కుర్తిపడే దరిద్రులుగా మీరు. కాటి కాళ్ళు చాపుకుని కడుపులో పేగులు మారుతూ చావలేక బతకలేక సతమతమవుతున్న ఈ ముసలికి మీద నీ ప్రతాపం. చంపడం చాలా తేలికరా. నువ్వు తీసిన వాటిలో కనీసం ఒక్క ప్రాణానైనా తిరిగి తీసుకురాగలవా? భార్య కళ్ళ ముందే భర్తను చంపి, అన్న కళ్ళ ముందే చెల్లెని చెరిచి, పాలు తాగే బిడ్డను తల్లి నుండి వేరు చేసినప్పుడు వాళ్ళు పడే బాధ, ఆ కడుపు మంట నీకెలా తెలుస్తుందిరా? తల్లో చెల్లో పెళ్ళామో నీకు ఉంటే ఇదే ఘోరం నీ కళ్ళ ముందే జరుగుంటే అప్పుడు తెలిసేది. అసలు నువ్వు ఒక తల్లి తండ్రికి పుట్టావా? నెత్తురు కూడి తిని పేదవాళ్ళ కన్నీళ్లు తాగి పెరిగిన నువ్వు ఒక మనిషివేనా? నీది ఒక బ్రతికేనా? నీకన్నా పచ్చి మాంసం తింటూ అడవుల్లో తిరిగే జంతువునే నయ్యోరా. నీలో పారేది నెత్తురే అయితే సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమాత్రం నీలో మిగిలి ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. తల్లో చెల్లో పెళ్ళామో నీకు ఉంటే ఇదే ఘోరం నీ కళ్ళ ముందే జరుగుంటే అప్పుడు తెలిసేది. అసలు నువ్వు ఒక తల్లి తండ్రికి పుట్టావా? నెత్తురు కూడి తిని పేదవాళ్ళ కన్నీళ్లు తాగి పెరిగిన నువ్వు ఒక మనిషివేనా? నీది ఒక బ్రతికేనా? ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? అదేమిటి నాయక్, మిమ్మల్ని అవమానించిన ఆడదాన్ని వదిలిపెడతామా? నోర్మై, ఈ అమ్మాయిని నా గదికి చేర్చు. అలాగే.
మనిషివై ఉంటే నా మాటలు ఈటల్లా నీ గుండెల్లో గుచ్చుకుని ఉండేవి. రాయికి చలనం రాదు, బొగ్గుకు మలినం పోదు. నీది రాక్షస జాతిరా. నీకు కావాల్సింది రక్త మాంసాలేగా, అందుకేగా ఇక్కడికి తీసుకొచ్చావు. అక్కర్లేదు, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నా సిరి సంపదలు చూడు, నీ అందానికి హారతి పడతాను, అందరూ ఎక్కిస్తానని ఆశలు పెట్టి ఆకాశానికి ఎత్తి నీ బానిసం చేసుకోవడానికి లక్ష్య చెప్తావు, అంతేగా? అసలు నువ్వు చస్తేనే గానీ అమాయక స్త్రీల పీడ విరగడవుతావు. ఆ పని నేనే చేస్తారా? నిన్ను చేస్తాను, ప్రాణం తీస్తాను, నీ రక్తం కళ్ళ చూస్తాను. శాబాష్ విజయ్, శాబాష్. నువ్వు కొలగొట్టడానికి వెళ్ళావంటే ఉత్తచెలతో రావు నాకు తెలుసు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు దోచుకొచ్చిన సొమ్మంతా నాకు అప్పగించావు, ఒక్కటి తప్ప. అదే నువ్వు తీసుకొచ్చిన ఆ పిల్ల. నాకు చూపించకుండా ఎందుకు దాచా? నన్ను ఊరించడానికేనా? మామూలు ఆడదాన్ని కన్నెత్తు కూడా చూడని నువ్వు తీసుకొచ్చావు అంటే అదేదో అపరూప సుందరై ఉండాలి. చూద్దాం పద. ఏమిటి విజయ్, ఎందుకలా ఉన్నా? ఏం జరిగింది? ఏమీ లేదు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోదలుచుకున్నాను. నాతో పరాచకాలా? కాదు, నిజమే. ఏమిటి అనేది? నీ బుద్ధి ఎందుకు ఇలా పెడదారి పెట్టింది? పెడదారి పట్టలేదు, చెడుదారి నుంచి నన్ను మంచి దారిలో పెట్టింది. ఇదంతా నువ్వు వెతుకొచ్చిన ఆ పిల్ల ప్రభావమేనా? ఆమెను గురించి మాట్లాడే అర్హత నీకు నాకు లేదు. విజయ్, నన్ను కాదని ఎవ్వడు ఎన్నడూ బతికి బతకట్లేదు. ఒకవేళ కనికరించి నేను వదిలినా ఈ చుట్టుపక్కల 100 మైళ్ళ దూరంలో జనం నిన్ను బతకనివ్వరు. నువ్వు కనపడితే నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతారు. ఆ పని జరిగితే నేనెంతో సంతోషిస్తాను. ఎన్నాళ్ళు నీతో కలిసి చేసిన దారుణాలకి దౌర్జన్యాలకి శిక్ష అనుకుని ఆనందంగా అనిపిస్తాను. విజయ్, నీకేమన్నా మతిపోయిందా? లేదు, నేటితో మతిమాలినతనం మార్చిపోయింది. విజయ్, నీకేం కావాలన్నా ఇస్తాను. కావాలంటే మన ముఠాకి నువ్వే నాయకుడిగా ఉండు. అక్కర్లేదు. నీ నిర్ణయం మారదా? క్షణక్షణానికి మారేది నిర్ణయం కాదు. నరకానికి రాజే బ్రతకడం కన్నా స్వర్గంలో నౌకరే బ్రతకడం మేలు. అంతేనా? అంతే. పట్టుకుంటావని ఏమిటా నువ్వు అన్నది? నన్ను పట్టుకుంటావా? మరోసారి అలాంటి కోత కూసావు, నీ నాలుకను చీలుగా చేస్తాను. ఇన్నాళ్లుగా కలిసి బ్రతికాం కాబట్టి నిన్ను కనికరించి విడిచిపెడుతున్నాను.